అంటే ఎవరు ప్రయాసపడాలి? ఈ ఇంటి యజమాని ప్రయాసపడాలి. ఈ ఇంటి యజమాని ప్రయాసపడాలి. ఎందుకని? దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవరు తేవాలి? యజమానుడే తేవాలి. దేవుడే ఇవ్వాలి యజమానుడికి. తర్వాత విషయం, ఇల్లు బాగోవాలని ఎవరు కోరుకుంటారు? యజమాని నా ఇల్లు బాగోవాలి, అన్ని బాగోవాలి అనుకుంటారు కదా. అలాగే దేవుడు మన ఇంటికి యజమాని. హల్లెలూయా. ఆయన ఏం కోరుకుంటాడంటే గనక ఈ ఇల్లు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ ఇల్లు ఎప్పుడు నీతిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ ఇల్లు ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ ఇంటిలోకి అపవిత్రత రావడం ఇష్టం ఉండదు దేవునికి. ఈ ఇంటిలోనికి పాపము రావడం ఇష్టం ఉండదు. ఈ ఇంటిలోనికి మందు దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఇంట్లోనికి పొగ దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఇంటిలోనికి పాపము దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఇంటితో కనుక మనం వ్యభిచారం చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఇంటితోటి ఒకవేళ లోకములు అన్ని చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఇంటిని దేవునితో మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తీయొద్దండి. 6వ అధ్యాయంలో అంటాడు ఆయన, మీరు ఆత్మ చేత గనక పంటను కొయ్యాలని చెప్పి అంటాడు. దేని చేత కొయ్యాలండి? ఆత్మ చేత కొయ్యాలి. ఆత్మ చేత కొయ్యాలి అని అంటే గనక ఈ ఇంటిలోనికి మన కొరకు ప్రాణపెట్టిన దేవుని ఆత్మ ఇంటిలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఇంటిలోనికి వచ్చింది అనుకోండి, మన ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడైతే విలీనమవుతుందో, దేవుని ఆత్మతో కలుస్తాదో, మనము ఆత్మని పంటను కోయడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఒకవేళ మనం అది కొయ్యకపోతే గనక మనం శరీరం అనే క్షయము అనే, హల్లెలూయా, అంటే మనము ఏ పంట కొయ్యాలండి? ఆత్మ ద్వారా విత్తబడిన పంట కొయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ ద్వారా విత్తబడిన పంట మనం ఎప్పుడైతే కోస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. ఈరోజు మీరు దేవుని నమ్మితే గనక దేవుడు ఈ ఇంటిని, ఏ ఇంటినండి? ఈ ఇంటిని చెప్పండి. ఇది ఎవరిల్లండి? ఇది చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఏ దేవుని లేదు? దేవుని లేదు. ఒక మాట నేను చెప్తానండి, జాగ్రత్తగా వినండి. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ప్రాణం ఎక్కడ ఉంటది? అబ్బే, ప్రాణం ఎక్కడ ఉంటదండి? ప్రాణం మన బాడీలో ప్రాణం ఎక్కడ ఉంటది? రక్తంలో ఉంటది. ఎక్కడ ఉంటదండి? రక్తంలో ఉంటది. సరే, రక్తం ఎక్కడెక్కడ ఉంటది మన బాడీలో? రక్తం ఎక్కడెక్కడ ఉంటది? ఇక్కడ కొత్త రక్తం వస్తుంది. అదే ఇక్కడ కొత్త చివరిని ఇక్కడ వస్తాయి.